వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మన ముందున్నారు ప్రముఖ నటులు జేడి చక్రవర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి గాయపడ్డ సింహం గాయపడింది మీరు కాదు, తరుణ్ భాస్కర్ గారే. ఎందుకంటే ట్రైలర్లో నేనే సింహాన్ని గాయపడ్డ సింహాన్ని అంటున్నారు. ఆయన మీరు గాయపరిచిన సింహమా? కాదండి. ఆయన అన్నారు కనుక మీరు విన్నారు, నేను అనలేదు కనుక మీరు వినలేదు. మీకు కనపడలేదు కదా ఎక్కువ. అదే అండి, కనపడిపోయినంత మాత్రాన గాయపడలేదని కాదండి. ఆయన ఓ గాయపడ్డ సింహం, నేను ఓ గాయపడ్డ సింహాన్ని. అలాగే ఒక మంచి సర్ప్రైజ్, ఇంకో గాయపడ్డ సింహం కూడా ఉందండి. అది నాకు తెలిసి 1-2 డేస్లో అది కూడా మేము రివీల్ చేయబోతున్నాం. ట్రంప్ గారి చేతిలో ఏదో తెల్లపిల్లి చేతిలో గాయపడ్డారు ఆయన. కరెక్ట్. డిపోర్ట్ చేశారు. కరెక్ట్. మీరేమో మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటున్నారు. అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు కథగా మొదలయ్యేది దర్హాస్ అనగా తరుణ్ భాస్కర్ కథ. దాంట్లో అనుకోకుండా నేను గాయపడతాను, అంటే గాయపడ్డ సింహాన్ని. నా వల్ల అనుకోకుండా ఇంకో సర్ప్రైజ్ సింహం ఉంది. సో ఎవరికి వాళ్ళు గాయపడ్డ సింహాలు ఉంటాయి. 3 ట్రాక్లు అండి. 3 ట్రాక్లు సినిమాతో, అంటే 3 కథలు కాదండి, 3 డిఫరెంట్ వరల్డ్స్ని ఒక వరల్డ్గా చేశాడు డైరెక్టర్. తరుణ్ భాస్కర్ గారి కథలేకి మీరు వస్తారు, మీరిద్దరు, ఫరియా గారు మీరు. అవునండి. అంతేగా? కాదండి, తరుణ్ భాస్కర్ ఫరియా ఒక కథ, వాళ్ళిద్దరి కథలోకి నేను వస్తాను. అలా టైటిల్ ఏంది సార్? అట్లా ఏదో మా చిన్నప్పుడు దారా సింగ్ సినిమాలు వచ్చేవి, హిందీ డబ్బింగ్ సినిమాలు. గాయపడ్డ సింహం, తిరగబడ్డ పులి. పోలేండి, మీకు మీ చిన్నతనాన్ని గుర్తు చేసింది కదా. ఎందుకు వింటేజ్ టైటిల్ పెట్టారు? ఇది వింటేజ్ టైటిల్ కన్నా అంటే యాక్చువల్లీ గాయపడ్డ సింహాన్ని ఇప్పుడు మీకు కేజీఎఫ్లో సుబలాక్ సుధాకర్ గారు వాడిన వాయిస్ ఓవర్లో వచ్చిందండి ఇది. సో దాని నుంచి మా సినిమా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 ఏళ్ల కింద చొక్కా, మంచి చొక్కా బాగుంది, మళ్ళీ వేసుకుంటే తప్పేమన్నా ఉందండి? అదే అండి, మేము అదే చేసాం. కొత్త చొక్కా ఎంత బాగుంటుందో పాత చొక్కా కూడా బాగుంది, దాన్ని మళ్ళీ వేసుకుందాం అనుకోవడంలో తప్పలేదు. అలా జరిగిందండి. అంటే ఇప్పుడంతా ఇన్నోవేటివ్ టైటిల్స్ వస్తున్నాయి. ఇది ఇన్నోవేటివ్ అండి. మీ చిన్నతనాన్ని గుర్తు చేసామా లేదా గబుక్కున, లేకపోతే రోజు గుర్తొస్తుందా మీకు మీ చిన్నతనం? సో మిమ్మల్ని మీ చిన్నతనాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో ఇప్పుడు మీకు తెలుసు కనుక, ఇప్పుడు తెలియని వాళ్ళకి ఇప్పుడు దారాసింగ్ సినిమాలు నాకు తెలియదు, బిఫోర్ జనరేషన్. సో కాబట్టి దారాసింగ్ సినిమాలు మీరు చెప్పారు. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కి ఏంటి చెప్పనండి అడ్వాంటేజ్? ఇది కొత్తగా ఉంటుంది ఏమండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు వచ్చేది అప్పుడు వచ్చినవే అండి. స్టైలింగ్ అవనివ్వండి, వేషధారణ అవనివ్వండి. సో అది ఎప్పుడూ అలా జనరేషన్ అవుతూ ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే అంత ఆలోచించలేదండి. మా కేజీఎఫ్లో నచ్చి దాంట్లో వచ్చే ఓ డైలాగ్ బాగుందే సరిపోతుందని మా నిర్మాత పవన్ సాధినేని, దర్శకుడు కశ్యప్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకున్నారండి. అంటే ఇది క్రైమ్ యాక్షనా? కామెడీ అండి. క్రైమ్ కామెడీ. కాకపోతే అండి కామెడీ అనేప్పటికీ చాలా రకాల కామెడీస్ ఉంటాయి. ఇది రియలిస్టిక్ కామెడీ. మిగతా కామెడీస్ అన్నీ బాగుంటాయి, బట్ ఇది రియలిస్టిక్ కామెడీ. అంటే క్యారెక్టర్స్ కామెడీ చేయరు, సిచ్యువేషన్స్ మిమ్మల్ని కామెడీకి గురి చేస్తాయి. అంటే డిపోర్టేషన్ ఫస్ట్రేషన్లో ఆయన బిహేవ్ చేస్తాడా? అంటే నేను కథ అంతా అడగడం లేదు, స్పాయిలర్గా వీలున్నంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు చాలా దాచడానికి కూడా ప్రయత్నిస్తాను. తను అదే యుఎస్కి వెళ్దాం అనుకుని డిపోర్ట్ అవ్వటం వరకు ఒక కథ అయితే, తను ఎలాగైనా పగ తీర్చుకుందామని డిసైడ్ అవుతాడు. ఎవరి మీద? అది మీరు చూడాలి సినిమాలో. ఆయన శత్రువు ట్రంప్ కదా. కరెక్టే. సో తను ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఎలా తన శత్రువు మీద ఆ శత్రువు అంటే ఎందుకంటే తను డిపోర్ట్ అవ్వడానికి కారణమైన వ్యక్తి కానీ వ్యక్తుల్ని కానీ ఎలా తను పగ తీర్చుకుందాం అనుకో, ఆ థాటే స్టూపిడ్ థాట్ మామూలుగా. కానీ తను స్టూపిడ్ అని అనుకోడు, అది స్టూపిడ్ అవ్వదండి. రాను అది ఎలా రియాలిటీలోకి వస్తుంది అనేది కదండి. ఈయన కొత్త డైరెక్టర్ ఎలా చేశారు కశ్యప్ గారు? ఇంతసేపు ఎందుకు ఆలోచించాను చెప్పనా, నాకు ఎక్కడా కొత్తగా అనిపించలేదు. రెండోది, అతను సినిమా వరకే కొత్త అండి. ఆల్రెడీ అతను 2010 నుంచి షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీస్లని చాలా చేస్తున్నాడండి. సో హీఈస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాలి. సో మాకు ఏదైతే చెప్పాడో, పైగా అతను ఏం చేశాడు,
ఇప్పుడు నా సీన్స్ అన్నీ కూడా ఒక రఫ్ ఎడిటింగ్ ప్యాటర్న్తో వచ్చాడు. నాకు ముందరే చూపించేవాడు, నేను ఇలా అనుకుంటున్నాను, ఈ సీన్ ఇలా ఉంటుంది, నేను ఇలా కట్ చేయబోతున్నాను, మీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది అనుకుంటున్నాను అని చెప్పేశాడు. సో అతను ఏదైతే నాకు ఇక్కడ ముందర చెప్పాడో అదే తీసాడు అక్కడ. సో ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ లైక్ ఎనీ అదర్ డైరెక్టర్. నేను చేస్తున్న మిగతా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్కి ఇతనికి నాకేం తేడా అనిపించలేదు. అంటే మీకు మీ క్యారెక్టర్ నచ్చిందా, కథ మొత్తం నచ్చిందా? ఫస్ట్ నాకు కథ నచ్చాలండి. నాకు క్యారెక్టర్ నచ్చితే కుదరదండి, నాకు కథ నచ్చాలి. అంటే ఎలా అంటే మొత్తం అమ్మాయి నచ్చాలి. అమ్మాయి కట్టుకుని చీర నచ్చితే ఎట్టా అండి కదా. ఇప్పుడు చీర నచ్చింది అనుకోండి దెబ్బైపోతాం. సో అమ్మాయి నచ్చింది అనుకోండి అంటే కథ. మీరు అమ్మాయి కాంటాక్ట్ కూడా మాట్లాడలేరు కదా? లేదు, వినకుండా మీరు ఉండగలరా? మీరు ఎందుకు నవ్వారండి? మేము ఏ ఇంటర్వ్యూలో అయినా ఇదే కాదండి, నేను అనేది మీరు ఎందుకు నవ్వారు నేను అందుకే చెప్పా. నాకు అర్థమైంది మీకు కొంచెం మిమ్మల్ని కొంచెం అలా మీ మొహం మీద చిరునవ్వు చూద్దాం అనిపించింది. అండి అంటే ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది సార్ ఎగ్జాంపుల్. కానీ ఈ సినిమా గొప్ప విషయం ఏంటంటే మీరు మంచి డైరెక్టర్ సార్, తరుణ్ భాస్కర్ గారు మంచి డైరెక్టర్ సార్. మీరిద్దరూ కలిసి ఒక డెబ్యూ డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నారు సార్. వెరీ గుడ్ క్వశ్చన్. మీకు ఇంకో చెప్తాను. నేను డైరెక్టర్, తరుణ్ డైరెక్టర్, మా ప్రొడ్యూసరు ఆయన డైరెక్టర్ పవన్ సాధినేని డైరెక్టర్, ఇంకో ప్రొడ్యూసర్ విజయ్ తను డైరెక్టర్, ఇంకో ప్రొడ్యూసర్ భాను తను డైరెక్టర్ అవ్వబోతున్నాడు, ఇంకో ప్రొడ్యూసర్ కళ్యాణ్ తను చాలా సినిమాలకు కో డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇది పక్కకెడితే మా కెమెరామెన్ సాగర్ తను డైరెక్టరు, అనిష్ తను యాక్ట్ చేశాడు, తను డైరెక్టరు. అసలు ఇలా నేను అందుకనే నవ్వుతూ ఇది డైరెక్టర్స్ ఫిల్మ్ అన్నాను. కుక్స్ ఎక్కువైనారేమో? లేదండి, కుక్స్ ఎక్కువైనట్టున్నారు. లేదండి, అసలు మేము ఎవరం కుక్స్ కాదండి. ఓన్లీ కుక్ ఈజ్ ఆర్ డైరెక్టర్. మేమందరం తినేవాళ్ళమే, చేసింది అతను ఒక్కడేనండి. కాబట్టి ఎందుకంటే తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అది నాకు బాగా చెప్తారు కదా, ఉప్పు ఎక్కువైంది కారం తక్కువ. మేము చెప్పలేదండి, అదే చెప్తున్నా అండి మీకు. ఇప్పుడు అవతల వాడికి వండటం చేత అయినప్పుడు మనం ఎందుకు చెప్తామండి? ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కలేదు, ఒక కారులో ఎక్కారు, ఊబర్లో ఎక్కారు, ర్యాపిడోలో ఎక్కారు, మీరు అతను డ్రైవింగ్ నేర్పించడానికి ట్రై చేస్తారా? లేదుగా, మీరు ఎక్కి కూర్చుంటారు. వాడు తేడా కొడితే కదా మీరు నేర్పించేది. సో ఇతను చాలా బాగా డ్రైవ్ చేస్తూ ఉంటే, చాలా బాగా కుక్ చేస్తూ ఉంటే అనవసరంగా ఎవరూ చెప్పండి. కానీ మీ మీద ఉన్న క్రిటిసిజం అదే కదా. ఒక్కళ్ళు చెప్పండి నాకు, ఇన్పుట్స్ ఒక్కళ్ళు చెప్పండి. మీరు ఇన్పుట్స్ ఇస్తూ ఇంటర్ఫియర్ అవుతారు అని. అదేనండి, అది ఏంటంటే అది 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 మీలాంటి మీడియా వాళ్ళు అనుకునే ఉద్దేశం తప్ప ఒక్కళ్ళు చెప్పండి సార్. నేను చేసిన ఇన్ని సినిమాలు ఇన్నేళ్లలో ఒక్క డైరెక్టర్ చెప్పండి. మీరే చెప్పారు కదా మణిరత్నం గారికి ఏదో సజెషన్ ఇవ్వబోతే. ఎప్పుడు చెప్పలేదు నేను, నా లైఫ్లో ఎప్పుడు చెప్పలేదు. ఏమండి గారు ఇంటర్వ్యూలో చెప్పారా? నేను చచ్చినా చెప్పలేదండి. మణిరత్నం గారికి నేను సజెషన్ ఇవ్వడం సజెషన్ ఇవ్వలే, ఏదో ఆయన చెప్పింది మార్చారు మీరు. నేను చచ్చి లేదండి అస్సలు. ఇంకోటి మనం మారుద్దామన్నా అసలు మార్చాడు మణి. లేదండి, నేను అసలు ఇంకో విషయం చెప్పనండి. నేను యాక్టర్గా వెళ్ళినప్పుడు నాకు హాయిగా యాక్టర్గా ఉండి ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి. ఇప్పుడు నాకు అంటే మీకు సరే అమ్మాయిల ఎగ్జాంపుల్ వద్దు కనుక, ఏమంటే మీరు ఒక కూలి పనికి వెళ్ళారు, పక్కన పెయింటింగ్ జరుగుతుంది. మీరు చేసే కూలి పనే ముందర ఐజ్ అవ్వదు మనకి పని, మళ్ళీ దాంట్లో పెయింటింగ్ వెళ్ళి వాడికి వెళ్ళి హెల్ప్ చేస్తామా? నేను వచ్చింది యాక్టింగ్ చేయడానికి, ఇదే టైం సరిపోదు. మళ్ళీ పక్కనాడికి వెళ్ళి నేను యాక్టింగ్ నేర్పిస్తానా లేదా డైరెక్షన్ చేస్తాను? లేదండి, అది అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో పనిచేసిన నా డైరెక్టర్స్ని కానీ నా ప్రొడక్షన్ టీమ్స్ని కానీ అడగాలి. అది నిజమైతే మరి పవన్ సాధినేనితో ఇది నేను దిస్ ఈజ్ మై థర్డ్ వెంచర్. దయా చేశాం ఇద్దరు. అతని డైరెక్షన్లో సినిమా చేస్తున్నాను ఇప్పుడు నేను, మరి అతని ప్రొడక్షన్లో ఈ సినిమా చేస్తున్నాను. మరి ఎందుకు పెట్టుకుంటాడండి? కృష్ణారెడ్డి గారితో 4 సినిమాలు చేశాను. ఉన్న మాట చెప్పాను నేను. మీరు చెప్పారు కనుక, మీరు బయట ఉన్న మాట చెప్పారు కనుక లోపల మీకు క్లారిటీ ఇస్తున్నా. లేదండి, నాకు అసలు ఆ ఓపిక లేదు ముందర. ఇప్పుడు నా అసిస్టెంట్ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నా అంటే నేను అసిస్టెంట్కి కూడా సలహా ఇవ్వను. సరే ఇది ఎలా తీద్దామంటే, నువ్వు ఎలా అంటే అలా తీద్దాను రా. సో నా అసిస్టెంట్స్ చేసే సినిమాల్లో కూడా నేను అసలు సలహాలు ఇవ్వనండి. నేను అబ్సల్యూట్గా సలహాలు ఇవ్వను. అంటే ఎవరి తత్వం వాళ్ళదండి. అసలు నేను సినిమాల్లో వదలండి, ఎవరికి ఏ సలహా ఇవ్వను నేను. ఏది రైటో ఏది రాంగ్ అని కూడా చెప్పను నేను. ఎందుకంటే మీకు ఏది రైట్ అనిపిస్తే అది రైట్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఏది డాన్ క్యారెక్టరా? అవునండి, బ్రూటల్ ధర్మ. బ్రూటల్ డాన్ నా పేరు, క్యారెక్టర్ పేరు బ్రూటల్ ధర్మ. సో చాలా బ్రూటల్గా ఉంటుంది సినిమాలో. అదే ఏదో నరుకుతున్నారు. కానీ ఇప్పుడు బ్రూటల్గా ఉంటూ వైలెన్స్ ఉన్నా కూడా
దీంట్లో కూడా మీకు హ్యూమర్ ఉంటుంది, నా క్యారెక్టరైజేషన్లో కూడా హ్యూమర్ ఉంటుంది. మీరు బేసిక్గా మంచి కామెడీ చేస్తారు కదా సార్ థ్యాంక్ యూ అండి, దట్స్ అ కాంప్లిమెంట్ అండి. లేదు లేదు, కామెడీ మ్యాన్ కాదు. అదే అర్థమైంది, మనీ అనుకోనుకో ఒక రోజు అయినా మీరు అన్నది నాకు అర్థమైంది. మేము 90 నుంచి చూస్తున్నాను. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. శివాలో నాగార్జున గారి కంటే ఎక్కువ మీతో ఐడెంటిఫై అయ్యాను నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను కాలేజీలో అందరిని చూశాను, మిమ్మల్ని చూశాను, జేడీఎల్ని చూశాను. కరెక్ట్ అండి, మీరు నమ్మరు, ఇది మీరు నాకు ఏం గుర్తు చేశారంటే శివ రిలీజ్ అయినప్పుడు అప్పుడు స్క్రీన్ మ్యాగజైన్ అని ఒకటి వచ్చేదండి. అమితాబ్ బచ్చన్ గారు ఐ హేటెడ్ జేడీ అని రాశారు ఆయన. నాకు అసలు ఫస్ట్ హ్యాపీ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారికి నేను తెలుసా అప్పటికి ఏంటి సార్ అసలు, ఎందుకంటే మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ అదే మాట చెప్పారు ఆయన. బికాజ్ నా కాలేజీలోనూ నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు కాలేజీలోనూ జేడీలు ఉంటారు. అవును, కరెక్ట్ సార్. ఒకటి విలనీ చేస్తారు, హీరో చేశారు, మనీ మంచి కామెడీ. కరెక్ట్ సార్. థ్రిల్లర్ సత్య అయితే మన దేశంలోనే గొప్ప సినిమాలో ఒకటి అది. కరెక్ట్ సార్. ఎందుకంటే ఎప్పుడు చూసినా అదేదో ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, అండర్ వరల్డ్ ఫిల్మ్ మీద ఐ థింక్ అది ఒక బుక్ అండి. ఇన్ని చేయగలిగిన మీరు సార్ ఈ రేసులో ఎందుకు వెనకబడిపోయారా, వెనకబడాలనే పోయారా? కాదండి, అసలు పోదాము వెనక్కి పోదాము ముందుకు పోదామని ఆలోచన పక్కకెడితే నేను ఇక్కడికి యాక్టర్ అవుదామని వచ్చాను, నాకు నచ్చింది నేను చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఈ వెనక ముందు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం తీసుకునే డెసిషన్ ఉంటుందండి. ఇప్పుడు నేను గులాబీ సూపర్ డూపర్ హిట్ నాది, అనగనగా రోజు సూపర్ డూపర్ హిట్. వద్దంటే వద్దన్నారు అందరూ, ఎందుకు చేస్తున్నావు నీకు పిచ్చా వేర్రా. అప్పుడు ఎగిరే పవరం అని 2 హీరోల సినిమా అండి. దాంట్లో కూడా నాది మెయిన్ యాక్చువల్గా వేషం శ్రీకాంత్ది. నాది లెక్కల్లో చూస్తే 2 హీరోల్లో బాగా ఇంపార్టెన్స్ ఉన్న హీరో శ్రీకాంత్, అయినా నేను చేశానండి. అది వేరే విషయం. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, నాకు చాలా గొప్ప పేరు వచ్చింది, నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి సినిమాకి. సో నేను ఎప్పుడు ఏంటంటే నాకు ఇంపల్సివ్, నాకు ఇది నచ్చింది ఇది చేస్తాను తప్ప ఇప్పుడు సినిమాలు చేయాలి పరిగెట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదండి. సో బేసిక్గా డబ్బున్న ఫ్యామిలీ నుంచి రావడం వల్ల మీకు ఆకలి లేదు. నాకు డబ్బుందనే విషయం మీకు తెలిసిందని నాకు చాలా నచ్చిందండి. మేము బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చామని మీకు ఎవరు చెప్పారండి? మీరే చెప్పారు. ఎప్పుడండి? భరద్వాజ గారి ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటండి అసలు ఎప్పుడు చెప్పాను చెప్పండి, ఏం చెప్పారు? ప్రసాద్ ల్యాబ్కి డబ్బింగ్కి వచ్చారు. ఓకే చెప్పండి, మీరు నేను వింటాను. ప్రసాద్ ల్యాబ్ పక్కనే మా ఇల్లు కాబట్టి కరెక్ట్, నేను కారులో రాకుండా నడుచుకుంటూ వచ్చాను. ప్రసాద్ ల్యాబ్ పక్కన ఇల్లు ఉండడం అనేది సహజంగా మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. ఫ్యాంటాస్టిక్. డబ్బు ఉంటేనే సాధ్యం అవుతుంది, ఎందుకంటే ఆ రోడ్డు అలాంటిది. కరెక్ట్, అంతే కదా. అది ఎప్పుడు సింపుల్ లాజిక్. అది మీకు మీరు లాజిక్ సింపుల్గా పట్టారు కానీ సింపుల్ లాజిక్ మిస్ చేశారు మీరు. ఏంటది? ప్రసాద్ ల్యాబ్ పక్కన మా ఇంటికి నేను నడుచుకుంటూ డబ్బింగ్కి వచ్చానని చెప్పిన సినిమా పేరు నేను ప్రేమిస్తున్నా. అనగా నేను హీరోగా సెటిల్ అయ్యి హీరోగా ఒక పొజిషన్కి వచ్చి హీరోగా నాకంటూ స్థాయి వచ్చిన తర్వాత అప్పుడు ప్రసాద్ ల్యాబ్ పక్కకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి, మీరు వెంటనే తప్పు చేశారా లేదా తప్పుగా విన్నారా? అసలు వినలేదా లేదా మొత్తం తప్ప? అర్ధ సత్యం అయితే ఉంది కదా. లేదండి, అసలు దీంట్లో అర్థం లేదు సత్యం లేదు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను హీరోగా అయిన తర్వాత ప్రసాద్ ల్యాబ్ పక్కన కాకుండా మీరు పత్రఘాట్లో కొనుక్కున్నా అంటే ఆలోచించాలి. సో అప్పుడు ఏది నేను ప్రేమిస్తున్న టైంకి ఐ వాజ్ ద టాప్. సో అప్పుడు పక్కన కొనుక్కోవడంలో తప్పులేదు. కానీ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ 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 నార్మల్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా మదరు ప్రొఫెసర్ అండి మ్యూజిక్లో. సో మా ఇంట్లో ఎడ్యుకేషన్ తప్ప వీ హ్యావ్ నాట్ కమ్ ఫ్రమ్ మల్టీ మిలియనియర్స్ లాగా కాదండి. సో ఆకలి విలువ ఎక్కువ తెలుసు కనుక ఏది పడితే అది తినకూడదండి, ఏది పడితే అది తినను నేను. కాదు అన్న మీకు నేను చెప్పేస్తా, మీలో ఏదో ఫైర్ మిస్ అయిందని అనిపించింది. కాదండి, మీకు ప్రాబ్లం ఏంటంటే మీరు అడిగిందా అంటే పెద్ద మిస్టేకు. ప్రసాద్ ల్యాబ్ పక్కన ఇల్లు అది ఎప్పుడు అనేది మీరు కనుక్కోలేకపోయారు. ప్రాబ్లం అది. మీకు అమ్మాయి నచ్చిందని ఫాలో అయ్యారు కానీ ఆవిడ పెళ్ళైందని తెలుసుకోలేకపోయారు. మీరు పెళ్ళైన పడ్డారు, అది దెబ్బైపోయారు అంతేనండి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను చాలా 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. ఓకే, శివాకి నేను మోస్ట్లీస్ బెంజ్లో రాలేదండి, నల్లకుంట బర్కత్పురా నుంచి బస్సుల్లో వచ్చాను నేను. శివాకి నేను చాపర్లో రాలేదండి,
సో ఇప్పుడు చెప్పండి మీరు, అదే చెప్పా ఇందాక నేను చెప్పింది కరెక్ట్. ఆకలి విలువ తెలిస్తే అడ్డమైన గడ్డి తిను. ఓకే, కానీ ప్రకాష్ రాజ్ గారు మీరు ఒకేసారి వచ్చారు ఫీల్డ్లోకి ఇంచుమించుగా. ఇంచుమించు ఆయనకి లేని ప్లస్ పాయింట్ మీకు ఒకటి ఉంది. ఏంటి, వాడికి ఎక్కువ పిచ్చిందా? కాదు, ఆయనకి లేని ప్లస్ పాయింట్ మీకేంటంటే ఆయన ఎప్పుడు హీరోగా హీరోయిన్తో డ్యాన్సులు చేయడము, ఫైట్లు చేయడము ఇవన్నీ చేయలేదు. ఏదో 1-2 సినిమాలు ఏమైనా ఉన్నాయి, వాడు ప్రయత్నించాడు, సోలోగా ఉన్నాయేమో తెలియదు, కానీ నాకు ప్రయత్నించాడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు, విలను, మీలాగే అనేక పాత్రలు చేయగలరు, కరెక్ట్, చేశారు కూడా. కరెక్ట్. మీకు అదే స్టామినా ఉంది, మీకు అదే గ్రాఫ్ ఉంది, మీకు ఇంకా సత్య లాంటి ఆల్ ఇండియా హిట్ ఉంది సార్. కానీ మీరు ఎక్కడో ఏదో మిస్ అయిపోయారు. కాదండి, ఇప్పుడు కనుక నేను అప్పుడు అది చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ మీరు నాతో ఇంటర్వ్యూ చేసేవారు కాదు. ఎందుకు అంటే ఏది పడితే అది నేను చేస్తూ వచ్చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ లైక్ ఎనీ అదర్. ఇప్పుడు మీరు అన్నదే, అఫ్కోర్స్ ప్రకాష్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, నో టూ వేస్ అబౌట్ ఇట్. బట్ ప్రకాష్ క్యారెక్టర్ యాక్టర్స్ చేస్తున్నాడు, నేను క్యారెక్టర్స్ వేషాలు వేయట్లేదంటే వేయను ఇప్పట్లో. సో దేనికి అరుదుగా అందంగా నాకు నచ్చిందే చేసుకుంటూ రావటం వల్ల, కకృతి లేకపోవటం వల్ల అలా ఉన్నా. సో అది ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఈ సినిమా గాయపడ్డ సింహం సినిమా ప్రొడ్యూస్డ్ బై పవన్ సాధినేని, జీ స్టూడియోస్, అండ్ దీనికి కమర్షియల్ కొలబద్దైన దిల్ రాజు దీన్ని కొన్నాడు, వరల్డ్ వైడ్ రైట్స్. ఆ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ బ్రూటల్ ధర్మ. ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది అంటున్నాను నేను మీకు, ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది? సో ఇవాళకి కూడా నాకు కావాల్సిందే చేస్తున్నాను, కానీ అది అందరికీ కావాల్సింది కూడా ఎందుగా ఇప్పుడు? అది బెటరా? ఏది పడితే అది చేసేసి, ఎక్కడ పడితే అక్కడ చేసేసి, ఏది ఎవరికి కాకుండా పోతే బెటరా? మీరే ఆలోచించండి. 36 జర్నీలో ఉండడం అనేది పెద్ద విషయం. నిజమండి సార్. ఇప్పుడు 10 ఉండాల్సినంత హైట్స్లో ఎందుకు లేరు? లేదు, కరెక్ట్ సార్. ఇప్పుడు మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ సార్ ఆ డెసిషన్ నేనే తీసుకున్నా. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేనే సార్. కానీ ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కూడా కారణం నేనే. ఎందుకంటే నా డెసిషన్స్, అది నా డెసిషన్స్. ఇప్పుడు సత్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత అసలు 4 ఏళ్ళు నేను సినిమా చేయలేదు. ఇప్పుడు దయ చాలా పెద్ద హిట్ అండి వెబ్ సిరీసెస్లో. దాదాపు 3 ఏళ్ళు అయి ఉంటుందండి, 3 ఏళ్ళు అయిందండి, 2 ఏళ్ళు దాటింది. ఇప్పటివరకు మళ్ళీ నేను వెబ్ సిరీస్ చేయలేదండి. ఎందుకు అంటే అంత పెద్ద హిట్ అయిన తర్వాత వెబ్ సిరీస్ రాకుండా ఉండవుగా. వచ్చినది ప్రతి ఒక్కటి నాకు నచ్చదు, మీకు నచ్చిందే చేస్తారు అంతే. ఇప్పుడు చేస్తున్నాను వెబ్ సిరీస్, చాలా రోజులు చాలా నచ్చింది, డైరెక్టర్ అంతకన్నా నచ్చాడు. కాకపోతే అంటే నేను ఈ సినిమా ప్రమోషన్లో ఉన్నప్పుడు దాని గురించి చెప్పట్లేదు, అందుకనండి. సరే, నాకు మొన్న ఈ మధ్యనే తెలిసింది ఒక విషయం, శివాలో ఆ హ్యాండ్ మీదని చైన్ పట్టుకున్న హ్యాండ్. కరెక్ట్, పోస్టర్ రాము గారు ఏం చేశారంటే అండి, ఆ చైన్ పోస్టర్ హ్యాండ్ చాలా ఫేమస్ కదా, అది అందరూ నాగార్జున గారి హ్యాండ్ అయినా అనుకుంటున్నారు. కాదండి, ఆయన అందరి ఫొటోస్ తీశారు. అందరు ఫొటోస్ తీసినప్పుడు ఆ గ్రిప్పు ఎవరిది అయితే బాగుంటుందో అది అర్థం. నాదే కాదు, మొత్తం సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి ఆ చైన్ చుట్టేవాళ్ళు ఇలా పెట్టమనేవారు, ఫోటో పెట్టమనేవారు. సో మేబీ ఆయనకు నా గ్రిప్ నచ్చి ఉండొచ్చు, లేకపోతే అప్పటి నుంచే నా గ్రిప్లోకి ఆయన గ్రిప్లోకి మీ గ్రిప్లోకి ఆయన వచ్చాడా? ఒక్కొక్కసారి అటు, ఒక్కొక్కసారి ఇటు అండి. టచ్లో ఉన్నారు ఇద్దరే. ఆయన భలే చెప్పారండి. అఫ్ కోర్స్ అండి, మీ గాడ్ ఫాదర్ కదా ఆయన. 100% అండి. కానీ ఆయన చెప్పిన మాట ఒకటి వినలేదు మీరు. ఏ విషయం? మీ గాడ్ ఫాదర్ సినిమా బాగా ఇష్టం కదా? చాలా ఇష్టం అండి. ఇద్దరు గాడ్ ఫాదర్లు చెప్పింది వినలేదు మీరు. ఏంటండి, ఏ విషయం అంటే చెప్పండి. వర్మ గారు మీ గాడ్ ఫాదర్ ఏం చెప్పారు? ఇక్కడ మా ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళకి నచ్చింది ఏంటి చెప్పనా అంటే, అసలు ఎవరు ఏం చెప్పుకోం, ఎవరేం చెప్పినా వినకూడదు అనేది మా బేసిక్ థియరీ. మీరు అన్నిటికీ ఇట్లా వస్తే నేనేం చెప్పలేదు. ఒకటి ఏం చెప్పారు ఆయన, మ్యారేజ్ ఈజ్ అబ్సర్డ్ అన్నారా లేదా? మ్యారేజ్ ఈజ్ అబ్సర్డ్ అన్నారు ఆయన, అంటే అంచుమించి ఈ వాక్యం అన్నారో లేదు. అదేనండి, మరి ఆయనే పెళ్లి చేసుకున్నారుగా, అది తెలియనప్పుడు చేసుకున్నారు. అంటే అంటే ఏదైనా కూడా మనిషికి కాదండి, ఏదైనా అనేది ఒక అడ్డంకి అన్నారు ఆయన. కాదండి, ఏదైనా ఎవరికైనా కూడా. ఇప్పుడు సార్ ఆయన పక్క విషయం మీరు చెప్పండి, పెళ్లి మీకు అడ్డమా? అది మీ ఫిలాసఫీ మాడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు జనరల్గా అడుగుతున్నా. మీరు వర్మ గారు కలిసి ఉండి ఏక ఫిలాసఫీ కాబట్టి నేను మీ ఫిలాసఫీ అడుగుతున్నా, నా ఫిలాసఫీ చెప్పదలుచుకోలేదు. అయితే ఇప్పుడు వస్తాను. ఇప్పుడు ఏదైనా కూడా అండి జీవితంలో ఒకసారి అది అనుభవిస్తే కానీ దాని మీద అవగాహన రాదు
అని ఆయన అప్పుడే తెలుసుకుని ఆయన పెళ్లి చేసుకున్నట్టున్నారు. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సలహా ఇచ్చారు. సో కొంతమంది ఏం చేస్తామంటే మనం ఇప్పుడు మీరు కాపీ కొట్టారండి ఎప్పుడైనా స్కూల్లో? కొట్టే సో ఎదుటివాడు చదువుకు వస్తే చాలు వెనకాల నలుగురం రాసేస్తాం. సో ఆయన అనుభవం మా అందరికీ పనికొచ్చింది, అందుకని ఇలా ఉన్నాం. కానీ మీరు చేసుకున్నారు కదా, మీ పర్సనల్ అడగకూడదు. అవునా? చేసుకోలేదా? ఏదో అన్నారు ఎవరో ఏమండి, ఎవరో ఇప్పుడు అదే అండి గూగుల్లో ఉంది కదా మీరు పెళ్లి సరే గూగుల్లో ఉన్నవన్నీ నిజాలేనా? కాకపోవచ్చు, ఇది కూడా కాకపోవచ్చు అనుకుంటున్నా. అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు కూడా అండి. ఏంటో రెండో గాడ్ ఫాదర్ ఇంకోటి చెప్పాడు. ఏంటండి? డాన్ కొరలేమో ఇప్పుడు చేశారు కదా డాన్ క్యారెక్టర్. కరెక్ట్. ఏం చెప్పాడండి? మనిషికి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అన్నారు. నాకు అసలు చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఆ డైలాగ్, మీకు గుర్తు? అవును, కరెక్ట్ కరెక్ట్. చెప్పండి ఇప్పుడు నాకు అది నేను దాన్ని ఉల్లంఘించారు కదా, పెళ్లి చేసుకోలేదు అంటున్నారు కదా. ఏమంటే ఇప్పుడు మీరు ఇదే నా చేత అనవసరంగా కాంట్రవర్సీ చేస్తారు. ఫ్యామిలీ ఉండడానికి పెళ్ళే అవసరం లేదు అంటే అందరూ మన ఫ్యామిలీ అంటే అట్లా ఉంటుంది ఎక్కడైనా. అరే ఎందుకు ఉంటుందండి? యూనివర్సల్ ఫ్యామిలీ ఉంటే మనుషులందరికీ ఫ్యామిలీస్ కాదండి. నేను ఇప్పుడు నాకు మీరు ఒక విషయం చెప్పండి, ఫ్యామిలీ పెళ్లి చేసుకోవడానికి ఫ్యామిలీ ఉండాలా? ఫ్యామిలీ ఉంటేనే పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటేనే ఫ్యామిలీ వస్తుంది. నేను మీ ఫిలాసఫీ అడుగుతున్నా, నేను అదే చెప్తున్నా మిమ్మల్ని. కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, నేను మిమ్మల్ని ఐఎమ్ పాయింటింగ్ అవుట్ 3 ప్రాబ్లమ్స్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఇష్యూ. ద ఇష్యూ ఈజ్ నాకు ఫ్యామిలీ ఉండడానికి పెళ్ళి అవసరం లేదనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నా ఫ్యామిలీ లాంటి వాడివి అంటాం, అలా ఉండొచ్చు. మీరు ఫ్యామిలీ అంటే ఇంకో రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు లా చదివారా? చాలా ఇష్టం నాకు, లా చదవాలనుకున్నాను. లాయర్ లాగే మాట్లాడుతున్నారు. లాగా మాట్లాడుతున్నాను అంటే మీకు బాగా అర్థమైందంటే మీరు లాలో మీకు క్షుణ్ణంగా విషయం ఉండాలి. అంటే అది తెలియ అంటే లాయర్ బాగా మాట్లాడతాడు అంటే అతను బాగా వాదిస్తాడని అర్థం. ఇప్పుడు మన ఇద్దరం వాదించుకోవట్లేదు, భలే చెప్పారు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. సినిమా గురించి చెప్పండి, గాయపడిన సింహం గురించి. గాయపడ్డ సింహం డెఫినెట్గా May 1 కోసం అందరిలాగే నేను ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను. అంటే అందరిలాగే అంటే మా యూనిట్లో మా అందరిలాగా. నాకు మనీ అనగనగా రోజు నా కెరియర్లో నాకు చాలా ఇష్టమైన సినిమాలు, ఒక యునిక్ హ్యూమర్ ఉంటుంది దాంట్లో. సో అటువంటి సినిమా మళ్ళీ రాలేదు అని నేను అంత ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నాను. ఎందుకంటే ఇదే నిజం కనుక ఇదే నిజం కాబట్టి ఇదే చెప్పగలను. ఐఎమ్ అప్పుడు ఒక వెల్త్ లాగా ఫీల్ అయ్యేవాడిని అండి. అరే మళ్ళీ మన జీవితంలో ఎటువంటి సినిమా రాలేదు, ఇలాంటి సినిమా వస్తే బాగుంటుందని అనుకున్న తరుణంలో కరెక్ట్గా ఈ సినిమా నా ఒళ్ళో వచ్చి పడిందండి. సో ఐఎమ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. ఇలాంటి హ్యూమరు నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. అంటే ఇది స్పూఫ్ కాదు, సెటైర్ కాదు, కానీ ద వే కశ్యప్ హ్యాస్ డెల్ట్ విత్ ద ఫిల్మ్, ఐ థింక్ అది నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాలి. బట్ ఫస్ట్ నేను పవన్ సాధిని అప్రిషియేట్ చేయాలి. అతను ఒక డైరెక్టర్ అయ్యండి, అతనే సినిమాలు తీసుకుంటూ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేద్దామని తీసుకున్న నిర్ణయం ఇంత దూరం వచ్చింది. సో ఐ థింక్ ఒక కొత్త అనుభూతిని ఎంజాయ్ చేస్తామండి మనం. ఇప్పుడు ఒకటండి, అంటే నేను ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా కమర్షియల్ స్టాండర్డు, కమర్షియల్ ఎలిమెంటు, కమర్షియల్ సత్తా అని మనం ఎలా చెప్పగలం అనడానికి, సరే అమెజాన్ వాళ్ళు సినిమా కొనేసుకున్నారు, ఓకే. బట్ సినిమాకి వచ్చేప్పటికండి దిల్ రాజు డెసిషన్స్ 90% కరెక్ట్గా ఉంటాయండి. సో దిల్ రాజు ఈ సినిమా కొనుక్కున్నాడు అనే దానికి మేము అనుకున్నది సాధించామనేది నా ఉద్దేశం అండి. సో కొలబద్దు దిల్ రాజు అయ్యాడు దీనికి. కమర్షియలీ సేఫ్ అండి. నేను అనేది కమర్షియలీ సేఫ్ అయిపోవటంతో పాటు ఐ బిలీవ్ ఈ సినిమాని దిల్ రాజు వల్ల 100% చాలా రీచ్ ఎక్కువ ఉంటుందని కూడా నమ్ముతున్నాను. సో మేము చాలామందికి రీచ్ అవుతాం. ఈ సినిమా అనేది నాకు ప్రగాఢ నమ్మకం. మీ ఫస్ట్ ఎంచుకోవడం లేవన్నా ఊరికే సెలవుని ఎంచుకున్నారా? అంటే యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా అండి. ఎందుకంటే అండి ఇప్పుడు పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేసినా దానికంటూ ఒక ఆడియన్స్ దే ఆర్ రెడీ. బట్ ఇలాంటి కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలాంటి హాలిడేస్ ఏదైనా ఎన్నుకుంటే అది ఉపయోగపడుతుంది, లాభసాటిగా కూడా ఉంటుంది అనేది మేము అనుకున్నాం. దాన్ని రాజు కూడా ధృవీకరించారండి.
సో ఐ థింక్ అలా వన్ ఆఫ్ ది రీజన్స్ వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. May 1st మనకు హాలిడే కనుక అది మాకు ఉపయోగపడుతుందనే ఎక్కడో చిన్న ఉద్దేశం కూడా ఉంది. సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో ఈ క్యాస్ట్ కౌచింగ్ గురించి మీటూ ఉద్యమం గురించి మాట్లాడారు కదా. ఈ ఇంటర్వ్యూ ఇచ్చి 1 year అయింది. 2 years అయిందంట. 2 years అయిందా? నేను 1 year అనుకుంటా. 2 years. ఈ 2 yearsలో ఏమైనా మారిందా? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేదే కాదండి. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఒక ఇండస్ట్రీని మనం బ్లేమ్ చేయక్కర్లేదు. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఫోకస్ ఎక్కువ మేము నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉందని చెప్పుండొచ్చు అప్పుడు, కానీ తక్కువ ఉంటుంది రిలేటివ్గా చూస్తే. ఇట్స్ అంటే ఇట్ ఆల్ బర్న్స్ డౌన్ టు పర్సనాలిటీ అండి, అంతే అది. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఐ థింక్ ఇస్ ద మోస్ట్ స్టూపిడ్. మారిందా తగ్గిందా? మారదు తగ్గదు. ఇట్ ఈస్ అంటే మారదు తగ్గదు. అది ఇండస్ట్రీ అంటే అందరినీ ఏకీభవించకూడదండి. కొంతమంది చీడపురుగులు ఉంటారు. 90% ద ఫెంటాస్టిక్ పీపుల్ అండి. 10% ఉంటారండి, తప్పదు, ఎక్కడైనా ఉంటుంది అది. ఇప్పుడు కేరళలో జస్టిస్ హేమ కమిటీ వచ్చింది దీని మీద. శారద గారు కూడా మెంబర్ దీంట్లో. కరెక్ట్. కానీ ఆ కమిటీ ఎంత ప్రయత్నించినా ధైర్యంగా ఎవరు వచ్చి ముందుకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న. కనీసం ఉమెన్ ఆర్టిస్టుల డ్యాన్సర్లు మీరు మాట్లాడినట్టు కనీసం వాళ్ళు బట్టలు మార్చుకునే అవకాశం లేకపోవడము, క్యారవాన్ టాయిలెట్ ఫెసిలిటీ లేకపోవడం, ఇప్పటికీ ఇంత అన్హ్యూమన్గా ఎందుకు ఉంది ఇండస్ట్రీ? కాదండి నేను ఈ ఒక్క విషయం మీరు నమ్మాలి. గత సంవత్సరంన్నరగా నాకు చాలా హ్యాపీ న్యూస్ ఇది. ఒక క్యారవాన్ పెడుతున్నారండి, ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్టులకి. మారిందండి డెఫినెట్గా. ఇట్స్ అ వెరీ వెల్కమ్ చేంజ్. బట్టలు మార్చుకోవాల్సి వచ్చినా, వాళ్ళు టాయిలెట్కి ఏమైనా వెళ్ళాల్సి వచ్చినా డెఫినెట్గా దెర్ ఇస్ అ క్యారవాన్ పెడుతున్నారండి. అది చిన్న పెద్ద సినిమాలకు కూడా పెడుతున్నారండి. అది ఇట్స్ అ వెరీ వెల్కమ్ చేంజ్ అండి. అది వెరీ వెల్కమ్ చేంజ్. డాన్సర్స్ కానీ అమ్మాయిలకి సపరేట్గా అనేది పెడుతున్నారండి. అది మినిమం అండి, అది చేస్తున్నారండి. మీరు బోల్డ్గా చాలా విషయాలు చెప్పారు, దాంట్లో పేర్లు చెప్పలేదు అనుకోండి, కానీ మీరు 2 ఏళ్ళుగా గెస్సింగ్ అయితే ఏదో నడుస్తూనే ఉంది. ఎవరు విషయం చెప్పనండి, పేర్లు చెప్తే మజా పోతుంది. 2 ఏళ్ల తర్వాత కూడా మీరు అడిగేవారు కాదు. సో అందుకని పేర్లు తెలియకపోవటం బెటర్ మీకు. ఇంకో 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మీరు నేను ఇలాగే మాట్లాడుకోవచ్చు. ఇదే విషయమా? ఇందాక మీరు ఏమండి మీ ఇంటర్వ్యూ బిగినింగ్లో ఏది చెప్పారో మళ్ళీ మీకు అదే చెప్తున్నా. ఎప్పుడు పాత జ్ఞాపకాలు పాతవి మళ్ళీ వస్తూనే ఉంటాయి, తెచ్చుకుంటూనే ఉంటాం, బాగుంటాయి. మీలో ఒకటి నాకు బాగా నచ్చుతుంది. ఇంటర్వ్యూలు చూశాను నేను. చెప్పండి సార్. మీరు ఒక మాట అన్నారు, అయ్యా ఆత్మవిశ్వాసానికి అహంకారానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఏదో పదం వాడారు, దానికి ఓవర్ కాన్ఫిడెన్స్. దానికి చిన్న గీత ఉంటుంది, పొరే అండి, అది అర్థం కాదు చాలా మందికి. కరెక్ట్ అండి, నిజం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి చిన్న పొరే అండి. ఇటు నుంచి చూసేవాడు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, అటు నుంచి చూసేవాడు ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించవచ్చు. చిన్న పొరే అండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గిస్తే అహంకారానికి ఆత్మగౌరవానికి కూడా ఇదే గీత ఉంటుంది. ఇదేనండి, ఎగ్జాక్ట్లీ ఇదే గీత. మీరు రాఘవేంద్రరావు గారిని రాఘవ్ అని పిలిచినప్పుడు, లేదా వాణిశ్రీ గారిని వాణి అని పిలిచినప్పుడు, కరెక్ట్, వాళ్ళు దాన్ని అహంకారం అనుకుంటారా, ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం అనుకుంటారా? జయసుధ గారు కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఐ స్టిల్ కాల్ హర్ జయ. వాళ్ళు ఎంత పరిపక్వత చెందారు అంటే, వాళ్ళు ముగ్గురు ఫిలాసఫీని ఎక్కువగా నమ్ముతారు. వాణిశ్రీ గారి ఫిలాసఫీని విపరీతంగా చదువుతారు. ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు అవి బాగా చదువుతారు. సో పేరు బాడీకి, సోలుకి కాదు అని వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళకి లేదు ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు నన్ను పిలిచినప్పుడు, లేకపోతే ఇప్పుడు రాఘవేంద్ర గారు నాకు చెప్పలేరా ఏంటిది నాకు నచ్చదు అని ఆయన చెప్పుండొచ్చుగా, వాణిశ్రీ గారు చెప్పుండొచ్చుగా, జయసు గారు చెప్పుండొచ్చుగా. లేదండి, వాళ్ళకి ఎంత పరిపక్వత చెందారంటే వాళ్ళకి అది అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. మీరు అంటారా, రిసీవ్ కూడా చేసుకుంటారా? నేను 100% రిసీవ్ చేసుకుంటా. ఉదాహరణకి నేను ఎవరో మీకు తెలియదు, కరెక్ట్, నేను రావడం ఆ చక్రి అలా ఏంటి అన్నాను అనుకోండి, నాకు చాలా కంఫర్టబుల్, ఓవర్ చేస్తున్నాడు అనుకుంటారా? నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతానండి. నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. దే ఆల్ కాల్ మీ బై మై నేమ్. ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్.
నాకేం ప్రాబ్లం కెమెరా ముందు మాట్లాడడం అంత ఈజీ కాదు కదా, ఏదైనా మనం ఆచరించడం. కాదండి, ఈజీ అయిందే నేను కెమెరా ముందర మాట్లాడతాను. నిజం అండి అది. అంటే మీరు మంచి నటులు. థ్యాంక్ యూ అండి, మళ్ళీ గుర్తు చేసినందుకు. అదేనండి, ఇప్పుడు నటన అనేది మీ ఉద్దేశ ప్రకారం కెమెరా ముందర కూడా నటిస్తున్నానని. ఇప్పుడు నేనేమన్నానంటే నేను కెమెరా ముందర కన్నా వెనకాల ఎక్కువ నటిస్తానని నా ఉద్దేశం. అర్థమైందండి మీకు? మీరు అర్థమయ్యే లోపల డెఫినెట్గా మళ్ళీ ఇంటర్వ్యూ చూసి మీరు నాకు నెక్స్ట్ టైం కలిసినప్పుడు దీని గురించి ఖచ్చితంగా చెప్పండి నాకు. గాయపడిన సింహం అని టైటిల్లోనే పెట్టారు కదా, మేము సేఫ్గానే రావచ్చు కదా పోయి. అంటే ఇక్కడ సింహం గాయపడింది అన్నాం, మీరు గాయపడరు. మీరు నవ్వుకోవడానికి వస్తారు, నవ్వుకుంటారు, నవ్వుకుంటే ప్రమోషన్స్లో ఇలాగే చెప్పి శుక్రవారం పొద్దున్నే గాయపరుస్తున్నారు చాలామంది, అది భయం. అంటే ఒకటండి, ఇంకో విషయం చెప్పనండి, ఎవరి ఉద్దేశము ఏ ఫ్లైట్ పైలట్ మనం ఇవాళ దీన్ని కిందకి దింపేసి చంపేద్దామని ఎవ్వడూ అనుకోడండి. తను ఏ ఫ్లైట్ అయినా సరే, ఏ బస్సు అయినా సరే, ఇప్పుడు బస్సు ఇక్కడి నుంచి ఏ ఊరో వెళ్ళాలి, విజయవాడ రాజమండ్రి, మనం గుద్దేసి చంపేద్దాం అనుకోడుగా, కానీ యాక్సిడెంట్స్ జరుగుతాయి. అది కావాలని కాదండి. అలాగే ఏ సినిమా దర్శకుడైనా, ఏ సినిమా ప్రొడ్యూసర్ అయినా శుక్రవారం పూట గాయపరుద్దామని ఎవరు తీరండి. అది అనుకోకుండా జరిగిపోతుంది యాక్సిడెంట్, లేకపోతే ఇన్ని కోట్లు పెట్టి తీస్తారు. ఏమంటే ఇప్పుడు విషయం చెప్పనా, మీరు చేసే పనికి మీకు డబ్బు ఇస్తున్నారు, మీరు ఖ్యాతి డబ్బు మీకు రెండూ వస్తున్నాయి, బట్ తీసేవాడికి డబ్బులు పెట్టి తీయాలండి, వస్తుందో లేదో తెలీదు. సో వాడు ఎందుకు వ్యాపారం జూదం ఇలాగే కదా ఉంటాయి. కరెక్ట్ అండి, కానీ అది తెలిసి తీస్తున్నాడు కదా, అది నాశనం అవుతుందని ఎందుకు తీస్తాడు? జూదం ఆడేవాడు కూడా ఓడిపోతాన దిగడుగా బరిలోకి. సో అది ఎక్కడో మిస్ అవుతుంది, అంతే, అది ఎక్కడో మిస్ అవుతుంది. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. మీ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నా. ఎందుకంటే తరుణ్ భాస్కర్ గారు, మీరు సార్ మంచి డైరెక్టర్లు, మంచి నటులు, కాకపోతే మీరే ఒప్పుకోరు అది. థ్యాంక్ యూ సార్. లేదా నిజంగా మీరు డెఫినెట్గా యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ అండి. డెఫినెట్గా భాస్కర్ గారు అద్భుతమైన నటులు, ఆయన అద్భుతం. నిజంగా దీంట్లో చాలా బాగా డాన్స్ కూడా చేసాడండి, చాలా బాగా డాన్స్ కూడా చేశాడు తరుణ్. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు, 100% విల్ ఎంజాయ్ ఇట్. సార్ ఒకటి చెప్పండి ఫైనల్గా. చెప్పండి సార్. మలయాళంలో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి కదా. కరెక్ట్. మీరు కూడా దాదాపు నేను మలయాళం సినిమాలు చూస్తున్నాను, చేస్తున్నాను కూడా. కదా, 4 decades మీ ఎక్స్పీరియన్స్. కరెక్ట్ సార్. ఎందుకు అది మనం తెలుగులో అలాంటి ప్రయోగాలు కానీ అలా కొత్తగా ఎందుకు తీయలేకపోతున్నాం? సార్ అది లోపం ఎక్కడుంది? వాళ్ళు అంటే గ్రౌండ్కి వాళ్ళు దగ్గరగా ఎందుకుంటున్నారు, మనం ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నాం? అది లోపం కాదండి. యాక్చువల్లీ మనం చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉందా ప్రాబ్లము, మన పేరెంటింగ్లో ప్రాబ్లమా తెలీదు. అసలు పక్కవాడితో కంపేర్ చేసుకోవడం మానేద్దామండి ఫస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఆవకాయ తింటాం, వాళ్ళు తినరు. సో ఇది మన ఆడియన్స్కి సంబంధించిన ఫీలింగ్. ఇప్పుడు మనం మలయాళం లాంటి సినిమాలు కనుక ఇక్కడ తీస్తే ఆడవు. ఎందుకు ఆడవు అంటే మనది ఎప్పుడు కూడా హీరో సెంట్రిక్ ఫిల్మ్స్ అండి, మనకు అవే నచ్చాయి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారివి అడవి రాముడు, వేటగాడు, ఛాలెంజ్ రాముడు, సరదా రాముడు, మనకి ఒక హీరో చిరంజీవి గారు దేవాంతకుడు, అభిలాష, ఛాలెంజ్, ఇవన్నీ కమర్షియల్. సో అలాంటివి వాళ్ళు ఎప్పుడూ అలా చేయలేదండి. ఫస్ట్ నుంచి వాళ్ళు మనకు అలవాటు చేశారు. ఫస్ట్ నుంచి వాళ్ళు అలా ఆ ఆడియన్స్ని బట్టి యథారాజ తదా ప్రజ. సో మనం కంపారిజన్ చాలా తప్పండి. మన కరెంటు పోయిందని అనుకోండి, పక్కింట్లో ఉందా లేదో చూడమంటాం మనం. మన ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు పక్కింటి కంపారిజన్. మలయాళం వాళ్ళు మేక్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరు, వాళ్ళ ఆలోచన రీతి వేరు, వాళ్ళు బ్రతికే తీరు వేరు. కాబట్టి మలయాళానికి అండ్ ప్లస్ వాళ్ళ ఈవెన్ ద లిటరసీ లెవెల్ ఈజ్ వెరీ హై. కాబట్టి దే మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. మనం వీ మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనం వీ షుడ్ ఫీల్ ప్రైడ్ అండ్ ప్రౌడ్ అబౌట్ ఫిల్మ్స్ వాట్ వీ మేక్. మనం తీసే సినిమాలకు మనం గర్వపడాలి. మలయాళం సినిమాలు బాగా తీస్తున్నారని మనం ఆనందించాలి, కానీ మన వట్ట తీయట్లేదని బాధపడటం ఎందుకండి? అంటే ఒక యాంగిల్లో మీరు చెప్పేది నాకు ఒక్కటి చెప్పండి. ఐ లవ్ మలయాళం ఫిల్మ్స్, ఐఎమ్ డూయింగ్ మలయాళం ఫిల్మ్స్. బాహుబలి తెలుగా మలయాళం, మీకు హిందీలో వెళ్ళి ఇండియా దాటి ఎక్కడెక్కడికో వెళ్ళి సాధించింది. RRR
తెలుగు సినిమానా మలయాళం సినిమానా? నేను అడిగేది మీరు తప్పుగా అంటలేదండి. నేను ఏం చెప్తానంటే మీకు మనం తెలుగు గర్వపడే సినిమాలు ఉన్నాయి, నేను కాదు కాదు. పాన్ ఇండియాలో మలయాళం సినిమాలు ఏం ఆడాయి? నేను వందలు వేల కోట్ల బడ్జెట్లో తీస్తున్నవి అద్భుతాలు చేస్తున్నారు కానీ సాధారణమైన సినిమాల్లో ఎందుకు రావడం లేదా, మ్యాజిక్ ఎందుకు రావడం లేదు? మీరు అన్నది కరెక్ట్, నాకు అర్థమైంది. అక్కడ జరిగేది ఏంటంటే అండి, మనం మలయాళం సినిమా అనుకునే చూస్తున్నాం. మలయాళం నుంచి మనం రీమేక్స్ చేసి ఇక్కడ చాలా సినిమాలు చేసి ఫ్లాప్ అయ్యి పోయినాయి కదా. అది సోల్ ఏదో మిస్ అయ్యారు. కాదు అది వాళ్ళకే నచ్చుతుంది. ఇప్పుడు నా చొక్కా బాగుందన్నారు ఆయన ఇందాక రాగానే. ఈ చొక్కా ఆయనకిస్తే అది లూజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆయన చొక్కా నాకు నచ్చి నేను వేసుకుంటే నాకు టైట్ అవ్వచ్చు. కాబట్టి మలయాళం సినిమాలో చాలా కొన్ని మనం తెలుగులో తీసాం. ఏవి ఆడలేదు. ఎంతవరకు అంటే ఆ మలయాళం సినిమా డైరెక్టర్లే డైరెక్ట్ చేశారు ఇక్కడ, అవి ఆడలేదు. ఎందుకు అంటే అది వాళ్ళకి నచ్చిన పద్ధతి, ఇది వీళ్ళకి నచ్చిన పద్ధతి. సో రెండింటికి కంపారిజన్ లేదు. మీరు చెప్పింది ఒక మంచి విషయం ఉంది. అదేంటంటే దీంట్లో అలాగా మనం ఒక కొత్త వరవడిలో ఎందుకు సినిమాలు తీయటం లేదు, అది మీ ప్రశ్న. కొత్త వరవడిలో సినిమాలు తీయడానికి ఆడియన్స్ అది ఎప్పుడూ రెడీగా ఉంటారండి రిసీవ్ చేసుకోవడానికి. దానికి ధైర్యం చేయాల్సింది మన దర్శకులు, నిర్మాతలు. వాళ్ళు ఇప్పుడు నా ఉద్దేశంలో పవన్ సాధినేని దీనికి ప్రొడ్యూసర్ అవటం అనేది బిగ్గెస్ట్ అసెట్ అండి. అది కళ్యాణ్, భాను, విజయ్ కూడా అవటం. ఎందుకంటే దెర్ ఆల్ ఆర్ యంగ్స్టర్స్. ఏదైతే మనం అనుకుని తీద్దామని తీశారండి. కాబట్టి ఇప్పుడు కశ్యప్ అనేవాడు ఉద్భవిస్తాడు. ఆడితేడని లేతలేదు, మనం అనుకుని సినిమా తీద్దామని తీశారు. ఈ సినిమాలో ఏదో ప్రత్యేకమైన కళ్ళద్దాలు ఏవో పెట్టుకున్నారు. అవునండి, అది ఈ సినిమా కోసం కరెక్ట్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మా కశ్యప్కి, చూడు ఈ కళ్ళజోడు రిజిస్టర్ అవుతుంది అని. సో అది రిజిస్టర్ అయ్యిందండి. అవునండి, దీనికి ఆ క్యారెక్టర్కి సరిపోతుందండి. ఎందుకంటే ఫ్లాంబాయింట్ క్యారెక్టర్ అండి ఇది. దానికి కరెక్ట్గా సరిపోతుందండి క్యారెక్టర్కి. థ్యాంక్స్ గమనించినందుకు మీరు. ఎందుకంటే నేను అది గమనిస్తారా లేదా అనేది నాకు ఒక చిన్న ఎక్కడో ఒక ఇది ఉండింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కాంబినేషన్తో ఉత్సాహం ఉంది ఈ సినిమా. కరెక్ట్. అందరూ చాలా క్రియేటివ్ పీపుల్ ఉన్నారు దీని నిండా. కరెక్ట్ సార్. కాబట్టి ఒక అద్భుతాన్ని, ఒక విజువల్ వండర్ అని కాదు కానీ ఒక సూపర్ హిట్ సినిమా అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు సినిమా చూసి తప్పకుండా నాకు చెప్పండి, మీ అమూల్యమైన ఒపీనియన్ చెప్పండి నాకు. ఐ వెయిట్. కామెడీ, మంచి యాక్షన్, మీకు మంచి సాంగ్స్ ఉన్నాయండి, మంచి కామెడీ ఉంది. అన్నిటికీ మించి అంటే ప్రతి సీన్లో ఒక మొమెంట్ ఉంటుంది మీకు. ప్రతి సీన్లో ఏదేదో కథ అంతా అయిన తర్వాత అర్థమయ్యే అంటే కథ అంతా చెప్పి ఓపిక లేవండి. ప్రతి సీన్లోనూ ఒక హ్యూమర్ పంచ్ ఉంటుంది మీకు. అది డెఫినెట్గా ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాం మన సినిమా అంతా. అది చాలు ప్రేక్షకుడు. చాలండి ఏమండి, పగలబడి నవ్వే సీక్వెన్సెస్ ఉన్నాయి సినిమాలో. ప్రతి సీను చిరునవ్వే. అది చాలా యూనిక్ అండి, అది కష్టం. మళ్ళీ అందరం కలిసినా అటువంటి సినిమా రావడం కష్టం. బయటకు వస్తే తృప్తిగా వస్తాయి చాలు. 100% 100% తృప్తిగా వస్తారు. భోజనం గీయడం అంటే మీరు ఒప్పుకోరు? నేను ఒప్పుకోనండి. అదేదో ఫుల్ మీల్స్, హాఫ్ మీల్స్, ప్లేట్ మీల్స్, అది ఎక్కడండి, అది ఎక్కడి నుంచి కాయిన్ చేస్తారో లేదండి. ఇది సినిమా, వాళ్ళు పెట్టిన డబ్బులు చాలా 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 దానికి గిట్టుబాటు అయింది అని అనుకుంటారే తప్ప వృధా అయిందని మాత్రం అనుకోరు. థ్యాంక్ యూ సార్. మీ సినిమా సూపర్ హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ.